ఆ ఒక్కడి మూర్ఖత్వానికి 6 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ ఒక్కడి కర్కసత్వానికి 2 ఊర్లలో రక్తపుటేర్లు పారాయి. బాలికకి వేధింపులు, పోక్సో కేసు, ఆ తర్వాత బెయిల్. అలా బెయిల్ మీద బయట తిరుగుతూనే 2 కుటుంబాలని అంతమొందించాడా సైకో. 6గురి మరణాలతో ఉలిక్కిపడ్డ షాబాద్లో రాజకీయ నేతలు సైతం అడుగుపెట్టడంతో హై టెన్షన్ నెలకొంది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6గురి హత్య రాష్ట్రాన్నే షేక్ చేసింది. భార్య పిల్లలతో పాటు తనపై పోక్సో కేసు పెట్టిన కుటుంబాన్ని రాజ్ కుమార్ అంతమొందించడం ఉలిక్కి పడేలా చేసింది. పొలిటికల్ గాను ఇష్యూ కాకరేపుతోంది. బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకుల్ని చేవెళ్లలో షాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు నిలువరించి అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా షాబాద్ వెళ్తుండగా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపురం గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యమే ఈ దారుణానికి కారణమన్నారు. ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ 6 హత్యలు జరగడానికి కారణమే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. మరొక రేపిస్టును అరెస్ట్ చేయడంలో మీకు ఎందుకు అంత అలసత్వం? ఇది రాజకీయాల కోసం మాట్లాడతలేవు, బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబం ప్లేస్ లో మీరుంటే ఏంది పరిస్థితి? ఒకతే మిగిలింది కుటుంబంలో, 6గురు మర్డర్ కాబడ్డారు, ఒక్క అమ్మాయే మిగిలింది. ఆ అమ్మాయి మూగ, చెవుడు, 2 కాళ్ళు లేవు. అసలు ఆ అమ్మాయి ఎంత హృదయ విదారకంగా బాధపడి ఉంటుంది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆమెను ఎవరు ఓదార్చగలుగుతారు? ఆమె జీవితాన్ని ఎవరు కాపాడగలుగుతారు? అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెను ఎవరు చూసుకోవాలి రేపు? తక్షణమే ఆ అమ్మాయి పేరు మీద ₹1 కోటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, ఆ అమ్మాయిని సంరక్షించి పెంచుకునే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే అని, నిందితులు స్వేచ్ఛగా తిరుగుతుంటే ఏం చేస్తున్నారని పైరయ్యారు. ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. ఒక ముద్దాయి ఆడపిల్ల మీద ఇచ్చేసి కేసులో ఇరుక్కున్న వాడిని 2 నెలలుగా పట్టుకోకుండా వాడికి ఇంత స్వేచ్ఛ ఇస్తే మరి ఇలాంటి దారుణాలు జరగక ఇంకేం జరుగుతాయి? సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ నిర్వహిస్తూ సిగ్గుపడాలి. ఆయన చేసే దందాలకు కాపలా కాయటానికే ఈ పోలీసు అధికారులు సరిపోతున్నారు. ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని చూడటానికి చూపెట్టే శ్రద్ధను ఈ రాష్ట్రంలో దొంగల మీద, ఇలాంటి ఫోక్సో తప్పుడు మనుషుల మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకొని ఉంటే ఇంత ఘోరాతి ఘోరమైన దారుణం జరిగేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోంశాఖ నిర్వహిస్తున్న తర్వాత క్రైమ్ రేట్ ఇంత పెరగటానికి ముఖ్యమంత్రి సిగ్గుతో తల వంచుకోవాలి. ముఖ్యమంత్రి బాధ్యతగా రాజీనామా చేయాలి. హోంమంత్రికి అవగాహన లేదు, పోలీస్ అధికారులకు ఏమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. పోక్సో కేసు నిందితుడిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయన్నారు. ఈ మైనర్ బాలికలు వీళ్ళ పరిస్థితి గురించి ఆలోచించే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేదు. అందువల్లనే మేము ఇలా మరి మీరు ఐపీఎస్ ఆఫీసర్లు, ముఖ్యమంత్రికి ఎట్లాగో లేదు, హోంమంత్రికి ఎట్లాగో లేదు, మరి ఐపీఎస్ ఆఫీసర్స్ మరి మీరన్నా చూడాలి కదా, మీరన్నా చూసి మీరు రివ్యూ చేయాలి కదా. మీరు స్పెషల్ పార్టీలు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అలా స్పెషల్ పార్టీలను పెట్టిండ్రు కదా. ఆ స్పెషల్ పార్టీలు ఏదో రాజ్ కుమార్ మీదనే పెడితే వాడు దొరికేటోడు కదా, 6 మంది ప్రాణాలు ఆగేవి కదా. దీని మీద ఎవరూ ఆలోచించడం లేదు. ముఖ్యంగా పోక్సో నిందితుల మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, మీరు ఏ రీసెర్చ్ అయినా చదవండి, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఈ అమ్మాయి నాకు దక్కలేదు, వేరే వాడికి కూడా దక్కకూడదు. ఈ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, నేను ఎట్లయినా జైలుకు పోతా, నన్ను ఎట్లయినా శిక్ష పడేస్తారు, కానీ ఈ అమ్మాయిని ఖతం చేస్తే, వీళ్ళ కుటుంబ సభ్యులు ఖతం చేస్తే నేను ఆ జైలుకు పోకుండా ఉంటాను అనే మానసిక స్థితి పోక్సో నిందితులకు ఉంటుంది.
షాబాద్ ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్మాదికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్న ఆయన బాధిత కుటుంబాల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తంగా షాబాద్ మర్డర్స్ రాష్ట్రాన్నే ఉలికిపాటుకు గురి చేశాయి. ప్రభుత్వ తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితుడి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది.